నమస్కారం. నేను రమారావి. బీ పాజిటివ్ అనే మొకటం మీద చాలా వీడియోలు చేశాం ఇంతకుముందు. అయితే మళ్ళీ కొంచెం కొత్త విషయాలు చెప్పాలని అనుకుంటున్నాం. సాధారణంగా మనం ఏం చేస్తామంటే మన లాంగ్వేజ్, మన భాషా విధానం ఇప్పుడు చాలా మారిపోయింది. మనం చాలా సీరియస్ ఇష్యూస్ని, పెద్ద పెద్ద విషయాల్ని క్యాజువల్ విషయాలుగా మాట్లాడేసుకుంటున్నాం. పెద్ద మాటల్ని చిన్న విషయాల యందు వాడేస్తూ ఉంటాం. వీటి వల్ల ప్రజలకి, అంటే మన ఇతరులకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో మనకు అర్థం కాదు. మామూలు విషయాలు కూడా మనం మామూలుగా తీసుకోలేని పరిస్థితిలోకి క్రమంగా మనం వచ్చేస్తున్నాము. మనతో పాటు మన పిల్లలు కూడా వచ్చేస్తారు. సమాజం అంతా వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు ప్రధానంగా నో తీసుకోలేకపోతాం. ఏదైనా ఒకటి వద్దంటే నచ్చదు. వద్దు అని 2-3 సార్లు అనగానే మా నాన్న శాడిస్టు, మా అమ్మ టార్చర్ తట్టుకోలేకపోతున్నాము అని చెప్పేస్తారు పిల్లలు ఫ్రెండ్స్కి. మా నాన్న ఏది అడిగినా వద్దంటాడు, అందుకని మా నాన్న శాడిస్టు. యాక్చువల్గా శాడిజం అంటే ఏమిటి? ఎంత పెద్ద విషయం అది. దాని మీద మనకు అవగాహన ఉండదు. నాన్న శాడిస్ట్, వాళ్ళ నాన్న శాడిస్టు అని చెప్పుకుంటాం, చెప్పేస్తారు పిల్లలు, చెప్తారు, ఫ్రెండ్స్లో ప్రచారం అవుతుంది. తర్వాత వాళ్ళ నాన్న శాడిస్ట్ అనేది ఇక ఫిక్స్డ్ వర్డ్ అనమాట. మా అమ్మ చాలా టార్చర్ పెడుతుంది. టార్చర్ అంటే ఏదో బయలుదేరుతారు, ఎక్కడికో వెళ్తామంటారు, రాత్రి 7 నుంచి 10 దాకా పార్టీ అని చెప్తారు పిల్లలు. 7కి అమ్మో వద్దంటుందమ్మ. మా అమ్మ ఇలా టార్చర్ చేస్తుంది, ఎక్కడికి వెళ్ళనివ్వదు, ఇంట్లోనే ఉండాలంటుంది, ఏదో చెయ్యాలంటుంది. అమ్మ టార్చరు, నాన్న శాడిస్టు. ఇక్కడి నుంచి అత్తగారులు ఏదో వద్దంటారు, ఈ పండగ వద్దనో లేదా ఇవాళ వద్దనో, మేము వాళ్ళది ఎంతసేపు మీ వాళ్ళతో ఇన్ని ఫోన్లు ఎందుకనో అనగానే అత్తగారి హ్యారాస్మెంటు. మనం ఇలాంటి సాధారణమైన విషయాల్ని సాధారణమైన పదాల్లో మా అమ్మ వద్దంటుంది, మా నాన్న ఒప్పుకోరు, మా అత్తగారు కొంచెం సతాయిస్తున్నారు లాంటివి చెప్పకుండా ఇలా పెద్ద పెద్ద పదాలు వాడేసి అవి చాలా పెద్ద విషయాలుగా వాటిని టర్న్ చేసేసుకుంటూ ఉంటాం మనం. అసలు ఇది ఎందుకు వస్తుంది ఇలాంటి ఆలోచన? నో తీసుకోకపోవటం వల్లే ఈ పదాలన్నీ వస్తాయండి. ఈ విషయాలన్నీ దానివల్లే వస్తాయి. ఈ నో నేర్చుకోవాలి, నేర్పించాలి. ఎట్లా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? నా లెక్క అయితే ఇంతప్పటి నుంచి స్టార్ట్ చేయాలండి. పిల్లాడు ఎత్తుకో నేడుస్తాడు. ఏదో ఒంట్లో బాగుండలేదు, వాడికి అనారోగ్యంగా ఉంది, వాడికి ఏదైనా దెబ్బ తగిలింది, ఆకలిస్తుంది, నిద్ర వస్తుంది, ఈ 4 కాకుండా మామూలుగా ఎంతసేపు ఎత్తుకోమంటే ఉంటే వాడికి నో చెప్పాలి. కాసేపు కూర్చొని ఆడుకోవాలి, కూర్చోబెట్టి ఆడించాలి, ఏదైనా ఒక వస్తువు ఇచ్చి మరిపించాలి, ఎక్కడికైనా తీసుకెళ్ళాలి. అట్లా వాడిని ఈ విషయం మీద నుంచి మరిపిస్తూ ఉండాలి. ఈ నో తీసుకోవటం అనేది చిన్నతనం నుంచి మనం అలవాటు చేయాలి. అక్కడి నుంచి చదువుకోవడానికి టైం, ఎక్స్క్యూజెస్ కొన్నిటికి ఒప్పుకోకూడదు. మనం ఒప్పుకోకుండా ఉండటం అనేది చిన్నతనం నుంచి చేస్తేనే పెద్దయ్యాక ఆ నో అనేది ఒక క్యాజువల్ థింగ్ అని, అది బ్రహ్మాండం బద్దలయ్యే విషయం కాదని అనుకుంటారు. అలా కాకుండా ప్రతిదానికి వాళ్ళ మన్మాని, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదనుకుంటే అది, ఎప్పుడు ఏది చేయాలంటే అనిపిస్తే అది చేయనిస్తూనే ఉంటే ఆ పరుగాపటం ఎవరి వల్ల కాదండి. వాళ్ళు సమాజంతో సర్దుకోలేకపోతారు. ఈవెన్ మనం కూడా అంతే. వాళ్ళు అంటే ఎవరి గురించో చెప్పటం లేదు, మన సంగతి కూడా అంతే. మనం కూడా మొట్టమొదట మనకి మనం నో చెప్పుకోవటం నేర్చుకోండి. సెల్ఫ్ సజెషన్స్ ఇవ్వటం. ఏదైనా ఒక పని, ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా కొనుక్కోవాలి, ఎస్సా నోవా, అవసరమా కాదా అనేది ప్రతిసారి బేరేజ్ వేసుకుంటూనే ఉండాలి. తీవ్రమైన అవసరమైతే కొనుక్కుందాం, తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే వెళ్దాం, లేకపోతే మానేద్దాం, అనిపించింది కాబట్టి చేసేద్దాం లాంటి ఐడియాలజీలోకి మీరు వెళ్ళబోకండి. మన పరిస్థితి ఏంటంటే, ఇదివరకు మనం 10, 12, 9, 7 అలా సంతానం ఉండేవాళ్ళు. ఈ కాలంలో ఇంచుమించు నా వయసు ఉన్న వాళ్ళు కూడా 2 పిల్లలుగా ఉన్న సమాజంలోకి వచ్చాం. ఇప్పుడు నా వయసు వాళ్ళందరికీ కూడా 1-2 పిల్లలు లేదా 1-6 మనవలు మాత్రమే ఉంటున్నారు. ఈ 1 ఉండేసరికి, 1-2 ఉండేసరికల్లా ప్రపంచమంతా మందేగా ఉంటుంది. ఈ మన ఇంటి విషయాల వరకు ఓకేనండి. మనం ఆఫీసుల్లో కానీ, మనం వర్క్ చేసే కంపెనీస్లో కానీ, స్కూల్స్లో, కాలేజెస్లో, సమాజంలో మనం ఒక్కళ్ళమే కాదు కదా, మనలాంటి వాళ్ళు కోకొల్లల మంది ఓ చోట చేరతాం. ఈ నో తీసుకోలేని మనస్తత్వం వల్ల నిత్యము ఆశాభంగానికి గురవుతాం. సమాజంతో ఎమికబుల్గా ఉండలేకపోతాం. ప్రతి వాళ్ళ మీద కంప్లైంట్లు ఉంటూనే ఉంటాయి మనకి. హాయిగా ఎలా ఉంటాం మనం? మనకు మానసిక ప్రశాంతత ఎట్లా వస్తుంది? రాదు. దానికోసమని ఎప్పటికప్పుడు పిల్లలకి నో చెప్పాలి. అవసరమైనప్పుడల్లా. పోనీలే పిల్లాడు కదా అని వదిలేయకూడదు. భార్య నో చెప్తుంటే భర్త ఎస్ చెప్పకూడదు. అంటే అమ్మా నాన్నల్లో ఒకళ్ళు ఎస్ అని ఇంకోళ్ళు నో అని చేయకూడదు. వద్దు అంటే ఇద్దరు ఒక మాట మీదే నుంచోవాలి, ఒకదాని మీదే ఉండాలి.
తల్లి వద్దంటే తండ్రి కూడా వద్దనే అనాలి. కొద్దిగా ఏదైనా ఆలోచించుకుంటే మీలో మీరు డిస్కస్ చేసుకుని అప్పుడు పిల్లలకి తెలియజేయాలి. కానీ వాళ్ళ ముందే మీరు డిస్కస్ చేసి ఒకళ్ళు గెలిచి రెండో వాళ్ళు ఓడిపోయే ఇలాంటివి వ్యవహారాలు కనుక చేస్తే ఇక ఎప్పటికీ పిల్లలు మీ మాట వినరు. ఇందులో ఒకళ్ళు టార్చర్ చేసేవాళ్ళు గాను, రెండో వాళ్ళు మంచివాళ్ళు గాను, లేదా ఒకళ్ళు శాడిస్ట్ గాను, రెండో వాళ్ళు మంచివాళ్ళు గాను అలా ఉంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఈ శాడిస్ట్ వాదం ఓసారి అమ్మకి ఓసారి నాన్నకి పడుతూ ఉంటుంది. అవి ఏదైనా విషయంలో ఉన్న ఫీజిబిలిటీ ఏమిటి, అవసరమా కాదా అనేది అసలు పిల్లలు ఆలోచించరు. మన బుద్ధి కూడా ఇలాగే ఉంటుందండి. ప్రధానంగా సే నో టు యువర్ సెల్ఫ్. మీకు మీరు చెప్పుకోండి నో అనే పదాన్ని. ఇది నాకు అవసరమా, నేను చెయ్యను. ఇందులో నా తప్పు ఉందా, నేను ఇది చేయకూడదా, అవన్నీ మనం సొంతంగా ఆలోచించుకుంటే మనం ఎక్కువ కాలం ప్రశాంతంగా అనారోగ్యాలు లేకుండా ఉంటాం. ఈ నో తీసుకోలేని వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దామండి. వీళ్ళకి బేసిక్గా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తాయిట, అసిడిటీ వస్తుంది, స్పాండిలైటిస్ వస్తుంది, ఫ్రీక్వెంట్గా తలనొప్పి వస్తుంది. ఒకవేళ వీళ్ళకి మైగ్రెయిన్ కనుక ఉంటే ఆ మైగ్రెయిన్ ఎప్పటికీ వాళ్ళని వదలదు మైగ్రెయిన్. ఎందుకంటే ఆశాభంగాన్ని తట్టుకోలేరు, ప్రెషర్కి గురవుతారు, ఇవి వచ్చేస్తుంది. ఈ జబ్బులకి మనం దొరకకుండా ఉండాలంటే, మన పిల్లలు కూడా దొరకకూడదు అంటే వాళ్ళకి ఎస్తో పాటు నో కూడా నేర్పించండి. మీకు మీరు సెల్ఫ్ సజెషన్ ఇచ్చుకుంటూ నో అనే దాన్ని అలవాటు చేసుకోండి. ఆశాభంగాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనకి ఆరోగ్యం బాగుంటుంది. కుదరలేదు మానేసాం అనుకోవాలి. ఏదో సినిమాకో షికారుకో బయలుదేరాము, కుదరలేదు అనుకోండి, సడన్గా ప్రయాణం ఆగిపోయింది, కొంచెం డల్గా ఉంటుంది, లో ఫీలింగ్ వస్తుంది. పిల్లలు కాళ్ళు కొట్టుకుంటూ ఏడ్చి ఎప్పుడు ఇలాగే చేస్తావు అని ఏడుస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకో గంటకు పోయేసరికి తలనొప్పి వస్తుంది కదా. ఇలాంటి మనస్తత్వాలు కనిపిస్తే ఎక్కడికైనా వెళ్దామని మానేస్తే ఒప్పుకోరు. ఆడవాళ్ళకు కూడా వస్తాయి, మగవాళ్ళకు కూడా వస్తాయి అనుకోండి. కొద్దిమందికి బయలుదేరాక మానేయాల్సి వస్తే ఇలాంటి వాటిని కూడా, ఇలాంటి చిన్న చిన్న ఆశాభంగాలను కూడా బై ప్రాక్టీస్ పోగొట్టుకోవాలి. లేకపోతే ఇవన్నీ అనారోగ్యాలకి దారితీస్తాయి. ఏది మానేసినా మన మంచికే, ఏది చేసినా మన మంచికే అని భావించడం నేర్చుకోండి. ఇదే ఈ విషయంలో మనం చెప్పుకోబోయేటువంటి బీ పాజిటివ్ థింగ్. మానేస్తే ఓకే, అక్కడ ఏం జరిగేదో అక్కడికి వెళ్ళుంటే, అందుకే మనం మానేసాం. అంటే ప్రతిసారి ఇదే ఎలా చెప్పుకుంటాండి అంటే 90% చెప్పుకుంటేనే మనం బాగుంటాం. అల్టిమేట్గా మనం బాగుండాలి కదా. మనకేం కావాలి జీవితంలో? హాయిగా ఉండాలి. మనం కుదిరినా అంటే మంది బాగా చేసుకున్నా హాయిగా ఉండాలి, చేయకపోయినా హాయిగా ఉండాలంటే మైండ్ సెట్ మార్చుకోవాలి. దానికోసం ప్రయత్నం చేయండి. సే నో టు యువర్ సెల్ఫ్, అంతే.